అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమత్ ప్రదక్షిణములు. హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి. కానీ అది 3 మార్లు తిరగచ్చు, 5 మార్లు తిరగచ్చు, 7 మాటలు తిరగచ్చు, 9 మాటలు తిరగచ్చు, 16 మాటలు, 21 మాటలు, 108 మాటలు. పసుపు కొమ్ములు కాని, బియ్యపు గింజలు కాని, వక్కలు కాని, వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి. రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు. హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం